కింగ్డమ్ మూవీ రివ్యూ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి ఘన విజయాలతో కెరీర్ స్టార్టింగ్ లో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ తర్వాత ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాడు. విజయ్ నటించిన గత 5 చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో కింగ్డమ్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది, విజయ్ ఎదురు చూస్తున్న విజయాన్ని అందించేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, ఇందులో సూరి అనే కానిస్టేబుల్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. 18 ఏళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయిన తన అన్నయ్య శివ కోసం వెతుకుతుంటాడు. సూరి ధైర్యం, తెలివితేటలు తెలుసుకున్న సీనియర్ ఆఫీసర్ ఒక అండర్ కవర్ ఆపరేషన్ అప్పగిస్తాడు. శ్రీలంక తీరంలో భారత్కి చెందిన తెగ నివసిస్తుంది. వాళ్ళు అక్కడ స్మగ్లర్ల కింద పనిచేస్తూ నేరాలకు పాల్పడుతుంటారు. ఆ గ్యాంగ్కి లీడర్ సూరి అన్నయ్య శివనే. తన అన్నయ్యని తిరిగి ఇండియాకి తీసుకురావాలనే లక్ష్యంలో సూరి అక్కడికి బయలుదేరుతాడు. రాక్షసుల్లాంటి మనుషులున్న ఆ ప్రాంతానికి సూరి ఎలా వెళ్ళగలిగాడు, శివని ఇండియాకి తీసుకొని వచ్చాడా వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, కింగ్డమ్ కథ పెద్దది కాదు. ట్రైలర్ చూసినప్పుడే ఈ చిత్ర కథ ఏంటో అవగాహన వస్తుంది, లేదా సినిమా ప్రారంభమైన కాసేపటికే కథ ఏంటో అర్థమైపోతుంది. ఇలాంటి కథని తీసుకొని ఆడియన్స్ని 2.5 గంటలు కూర్చోబెట్టడం అంత తేలికైన విషయం కాదు. రైటింగ్తో మ్యాజిక్ చేయాలి, కానీ అలాంటి మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించలేదు. ఈ మధ్య అవసరం ఉన్నా లేకున్నా 2 భాగాలుగా కథ చెప్పడం ట్రెండ్ అయిపోయింది. దానివల్ల మొదటికే మోసం వస్తుంది. సెకండ్ పార్ట్ కోసం మంచి కంటెంట్ ఉండాలనేది ఉద్దేశంతో ఫస్ట్ పార్ట్ ని డ్రాగ్ చేస్తున్నారు. ఇప్పుడు కింగ్డమ్ విషయంలోనూ అదే జరిగింది. మళ్ళీ రావా, జెర్సీ సినిమాలతో తన బలం రైటింగ్ అని నిరూపించాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ కింగ్డమ్ లో మాత్రం ఆ ఎమోషన్సే మిస్ అయ్యాయి. 18 ఏళ్ల క్రితం పారిపోయి గ్యాంగ్స్టర్లా మారిన అన్నను తీసుకురావడం కోసం తమ్ముడు ఆ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడం, దానిని ఒక తెగతో ముడిపెట్టడం ఆలోచన వరకు బాగానే ఉంది. కానీ దానిని తెర మీదకు ఆసక్తికరంగా తీసుకురాలేకపోయారు. అన్నదమ్ముల మధ్య భావోద్వేగాలు సరిగా పండలేదు. ఏదో సినిమా నడుస్తుంటుంది అంతే. ఆ కథతో కానీ అందులోని పాత్రలతో కానీ ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. అసలు ఈ కథ ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాని విధంగా గందరగోళంగా కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సన్నివేశాల వల్ల నిడివి పెరగడం తప్ప కథకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఇది గ్యాంగ్స్టర్ డ్రామా అయినప్పటికీ ఇందులో వావ్ మూమెంట్స్ పెద్దగా లేవు. ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోయింది. ముఖ్యంగా విజయ్ అభిమానులు కూడా నిరాశ చెందే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో విజయ్ పతాక సన్నివేశాల్లో తప్ప మిగతా అంతా ఒక సాధారణ పాత్రలా అక్కడక్కడా మెరుస్తాడు. అసలు ఈ కథను ఒకే భాగంగా తెరకెక్కిస్తే అవుట్పుట్ మెరుగ్గా ఉండేది అనిపిస్తుంది. క్లైమాక్స్ను ఇంటర్వెల్లా చూపించి రెండో భాగంలో చెప్పాలనుకున్న కథను సెకండ్ హాఫ్లో చెప్పి ఉండాల్సింది. అప్పుడు అనవసరమైన సీన్స్ పోయి స్క్రీన్ ప్లే టైట్గా ఉండేది. ఏది ఏమైనా కథకుడిగా గౌతమ్ తిన్ననూరి బాగా నిరాశపరిచాడని చెప్పవచ్చు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, సినిమా ఒక సామ్రాజ్యం అయితే దానిని నిలబెట్టేది రచనే. కానీ కింగ్డమ్ విషయంలో ఆ రచనే తేలిపోయింది.